రెవెన్యూ సమస్యల రహిత మండలంగా యాచారంను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టింది లీఫ్ సంస్థ. మండలంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, లీఫ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మంతెన గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో భూ సమస్యల గుర్తింపు దాదాపు పూర్తయిందన్నారు. మొత్తం 10 గ్రామాల్లో 2200కు పైగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు లీఫ్ సంస్థ సభ్యులు. యాచారం మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటి కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలైంది. ఇది దాదాపుగా యాచారంలో ఉన్న 22 రెవెన్యూ గ్రామాలలో అన్ని గ్రామాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఫారంలో ఇబ్బందులన్నీ కూడా దాని మీద నమోదు చేయబడ్డాయి. వాళ్ళన్నీ కూడా సేకరించిన తర్వాత ఇది ఒక నమూనాగా మొత్తం రాష్ట్రంలో రేపు తొందరగా పరిష్కారం చేయడానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చినాయి. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వానికి ఈ రిపోర్టు అందజేస్తే కొంత తొందరగా పనులు జరగడానికి కానీ, ఎవరికైతే దాదాపు 6-7 ఏళ్ళుగా పుస్తకాలు రాక వాళ్ళు ఆ పుస్తకం భూమి హక్కు పుస్తకం లేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కానీ వాళ్ళకి రాలేదు, బ్యాంకుకు పోతే రుణం దొరకలేదు, అమ్ముకోవడానికి అధికారం లేదు, ఇవన్నీ ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి హక్కు కలిగిస్తే మేము ప్రకటించిన రైతు భరోసా కానీ వాళ్ళకి అన్ని అవసరాలు అందే విధంగా ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి హక్కులున్న అందరికి కూడా ఈ ధరణి అనేది రద్దు చేస్తాము, దాంట్లో ఉన్న తప్పులు సరిదిద్దామనే మాట ప్రజలకు ఇచ్చిండ్రు. అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట పైన దీన్ని వేగంగా నడిపించడానికి ఒక కమిటీ వేయడం, తర్వాత స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా 1 లక్ష తప్పులను గ్రహించి 1 లక్ష మందికి హక్కు కలిగించడానికి ఇప్పటికే ఒక లెక్క వచ్చేసింది. ఇక మిగతా కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి వేగంగా పనులు జరగడానికి కలిసి ముగింపు కార్యక్రమంగా ఈ పైలట్ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంగా ఇక్కడ ధరణిలో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదనో, ధరణిలో ఫీజు కట్టుకోలేకనో, సమస్య ఉందనే విషయం తెలియకనో, రకరకాల కారణాలతోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా లక్షల సంఖ్యలో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో భూమి సమస్యల్ని గుర్తించడం ఎట్లా, ఆ గుర్తించిన భూమి సమస్యల్ని పరిష్కారం కోసం మనం ఏ విధంగా ముందే ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో యాచారం మండలాన్ని పైలట్ గా ఎంపిక చేసుకోవడం జరిగింది. యాచారం మండలంలో 10 గ్రామాలలో భూమి సమస్యల గుర్తింపు, ఆ భూ సమస్యల అధ్యయనం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి నివేదికలు ఇవ్వడం కోసం జనవరి 14వ తారీఖున ఇదే మంతెన గౌరెల్లి గ్రామంలో పైలట్ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. మధ్యలో ఎన్నికలు ఉండటం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంతెన గౌరెల్లిలో 2వ దశ పైలట్ కార్యక్రమాన్ని ముగింపు కోసం ఈ రోజు ఇక్కడ ఉండటం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 10,694 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ అన్ని రెవెన్యూ గ్రామాలలో కూడా సమస్యలు ఎట్లా గుర్తించాలి, సమస్యల మీద నివేదికలు ఎట్లా తయారు చేయాలి, ప్రాసెస్ ఎట్లా చేయాలి, పరిష్కారానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేది ఈ పైలట్ లో వచ్చిన అనుభవాలను మేము ప్రభుత్వానికి చెప్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమం జరగాలి.